వైఎస్ఆర్ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అంతా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి చోట విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజమండ్రిలో కోటకమ్మల సెంటర్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సార్ చెప్పండి, వైఎస్ఆర్ చనిపోయి ఇన్నేళ్ళైనా సరే ఆయన స్మృతుల్ని, ఆయన చేసిన పాలనని మనం తలుచుకుంటూనే ఉన్నాం. అప్పట్లో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉంది పరిస్థితి? దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన కేవలము ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి. ఏ రకంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రజా నాయకుడిలా ఎలా ఉండాలో ఆయన ఒక ఆదర్శంగా చూపించిన వ్యక్తి. మరి ఆ రోజుల్లో పేదవాడికి వైద్యం కావాలని అంటే అప్పులు చేసి మొత్తం అంతా కూడా దివాలా తీసే పరిస్థితుల దగ్గర నుంచి పేదవాడు వైద్యం చేసుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చక్కగా వైద్యం చేయించిన మహనీయుడు, గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే వాళ్ళు కళల్లోనే చదువుకునే పరిస్థితులు. మరి అలాంటిది నిజాన్ని చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి గొప్ప నాయకుడి యొక్క పథకాలు ఇవ్వాలన్న రోజుకి కూడా చెక్కు చెదరకుండా జరుగుతూ ఉన్నాయంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పేదలకి కార్పొరేట్ వైద్యం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే అది దేశానికి రోల్ మోడల్ కింద ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్క ప్రజలు కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధనలో ప్రియతమ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధనలో జగనన్నకు కూడా మరింత శక్తి రావాలి, ఆ దేవుడి యొక్క కటాక్షము, శక్తి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారికి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అన్ని వర్గాలకు సమాజంలో అన్ని రకాల పథకాలను అమలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు. ఆయన ఈ పథకాలను అమలు చేయడంలో భారతదేశానికి ముఖ్యమంత్రుల్లో ఒక రోల్ మోడల్గా ఉన్నారని చెప్తున్నారు. ఆయన చేసిన సేవలను మరోసారి కొనియాడుతున్నారు, మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి.